ఆ ప్రభుత్వాన్ని ఫణంగా పెట్టేసి తాకట్టు పెట్టేసి ఇంక మనం ఓడిపోతామేమో సిద్ధపడి మద్యపాన నిషేధం చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు 94లో ఆయన కూడా ఎన్టీఆర్ హయాంలో కూడా అలా చేసి ఫెయిల్ అయ్యారు అంటారు. ఇప్పుడు కూడా అది జరిగిందా మనకు కూడా? లేదు. అప్పటికి ఇప్పటికీ మనిషి ఆలోచనలో వచ్చిన సంపూర్ణ మార్పుకి, రివర్స్ మార్పుకి సాక్ష్యం ఇది. ఆ రోజున మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చాడు ఆయన. ఎన్టీ రామారావు సారా నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాడు ఆయన. భారీ మెజార్టీతో వచ్చాడు, 2/3 మెజార్టీతో వచ్చాడు ఏకంగా. చివరికి 23, 26 ఉన్నాయి. ప్రతిపక్ష పాత్రకు కూడా అవకాశం లేదు. పీజేఆర్ అప్పుడు ప్రతిపక్ష నాయకుడు పి జనార్దన్. కానీ చేయగలిగారా ఏది? మద్యపాన నిషేధం చేయగలిగారా? ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన్ని దించేస్తా ఎన్టీ రామారావుని సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ప్రకటించాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేశాడు. చేసి చంద్రబాబు పాలసీ ఎట్లుంటుందంటే నీ నోటితోనే మార్పిస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోటితోనే ఎలా అయితే అన్ని చెప్పిస్తున్నారో అదే తరహాలోనూ మీ నోటితోనే అన్ని చెప్పిస్తారు. దానికి తగ్గట్టుగా మిమ్మల్ని మోటివేటర్ అనేటటువంటి, అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం మెదడుని ప్రభావితం చేసే విధంగా ఆయన జర్నలిజం శక్తులు ఉంటాయి. ఇక్కడ కమ్యూనిస్టులకి దీనికి ఒక పెద్ద తేడా ఉంటుంది. కమ్యూనిస్టులు రిపోర్టర్లు చాలామంది ఉంటారు. కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలే ప్రజాశక్తి విశాలాంధ్ర రిపోర్టర్లుగా ఉంటారు. వీళ్ళు ఈ కార్యకర్త